కాబట్టి సారుకు మీకు దండం పెడతాను తండ్రి. అయ్యా సీఎం సారు, మాకు ఉన్న కాడ మాకు అడ్డలు ఇవ్వండి, మాకు అదే 10,000 మా పిల్లలకు జాబులు ఇవ్వండి. ఎక్కడి నుంచి వచ్చారు? హన్మకొండ చౌరస్తా. ప్రాబ్లం మేము కూరగాయలు అమ్ముకుంటాం అక్కడ. అయితే కూరగాయలు అమ్ముకుంటా అంటే షాపులు కూల్చేసి తీసేసి ఇక్కడ అమ్మద్దాం అని అంటాను. ఎందుకు, దేనికోసం? పైనుంచి ఆర్డర్స్ వచ్చినాయి, ఇక్కడ ఇది వాటర్ పోసేది కట్టాలి, ఇక్కడ అమ్మద్దు అని అంటాను. మరి మేము ఎక్కడికి పోవాలి, ఏం చేయాలి, మేము ఎక్కడ అమ్ముకొని బతకాలి, మేము చేసుకుంటే బతికేటోళ్ళం. 2 పిల్లలు చదువుకుంటోళ్ళు, సొంత ఇల్లు లేదు, కిరాయి ఇల్లు, భర్త పేషెంట్, 2 పిల్లలు చదువుకుంటోళ్ళు, అమ్ముకొని పొట్టకూతి కోసమే రోజు 400-500 వస్తే అందులో 200 చీటీలు పోతాయి. కడమై దొడ్డు బియ్యమో అవి వండుకొని తిని పిల్లలను చదువుకుంటూ సంపాదించుకునేది కాదు, కట్టలు కట్టుకునేది కాదు. ఇప్పుడు మరి తీసేసారు, మీ పరిస్థితి ఏంది? మా పరిస్థితి ఏంటంటే మాకు జాగా మేము అక్కడే అమ్ముకోవాలి, మాకు అక్కడనే వేయాలి. మా డబ్బాలు కూల్చేసి ఒక్కొక్కటి 20,000 డబ్బా, కూరగాయలు, ట్రే బాక్సులు అవన్నీ కూల్చేసిండ్లు. మా పరిస్థితి ఏంది, మేము ఎట్లా అమ్ముకోవాలి? మా నోటి మీద కొట్టిండ్లు. మరి మా కనీసం మరి తీసి పక్కకన్నా పెట్టుకోమ్మా అని కూడా చెప్పలేదు వాళ్ళు. సడన్గా మొత్తం కూల్చేసిండ్లు. మొత్తం ఆడికి వచ్చి మొత్తం పూర్తిగా ఒక రోజు ముందు సాయంకాలం రేపు పెట్టద్దమ్మా, ఇట్లా డబ్బాలు తీసేయాలని చెప్పిండ్రు. మీరు ఇట్లా చెప్తే ఎట్లా సార్, మరి మాకు మేము ఎక్కడికి పోవాలని చెప్పి మా నాయన రాజేందర్ రెడ్డి సారు ఎమ్మెల్యే సార్ దగ్గర పోయినాం. సార్ దగ్గర పోయి సాయంకాలం పోయినాం, సాయంత్రం పోతే సార్ లేడు. మళ్ళీ తెల్లారి పోయినాం, మధ్యాహ్నం పొద్దున్న పోతే లేడు, సాయంత్రం పోయినాం. సాయంత్రం పోతే సాయంత్రం సార్ కలిసిండు, నైట్ 8 గంటలకు కలిసిండు. 3 పోతే సార్ పిలిచి, సార్ ఇట్లా మరి మా పరిస్థితి ఇట్లా, మమ్మల్ని డబ్బాలు తీసి అంటారు సార్, మేము ఇట్లా అమ్ముకునేటోళ్ళు, మాకు రోజు గిరిగిరి చిటీలు ఉన్నాయి, పిల్లలు ఇట్లా చదువుకుంటోళ్ళు. అక్కడ రాజేందర్ రెడ్డి సార్ దగ్గర పోయినాం. పోతే అమ్మ నేను మరి తీసేయాలి కదమ్మా, పైనుంచి ఆర్డర్స్ వచ్చినాయి, మరి తీసేయాలని అంటే, సార్ మేము ఎక్కడ అమ్ముకొని బతకాలి, మేము ఎట్లా బతకాలి సార్, మేము చేసుకొని బతికేటోళ్ళం కదా, మా భర్త కూడా పనిచేసేటోడు కదా సార్, అందరం కష్టపడి బతికేటోళ్ళం ఉన్నాం, పొట్టకూటి కోసం రూపాయలు రోజు 200-300-500 పని చేసుకొని బతికేటోళ్ళం సార్ మేము ఎట్లా అని అంటే, సరే అమ్మ నేను రేపు మాట్లాడుతుంది మీకోసం, అట్లా వేరే మార్కెట్ కడతాను, అక్కడ అమ్ముకోవాలమ్మా, పైన చార్టర్స్ వచ్చినాయి, అక్కడ అమ్మద్దని అంటాలని అంటే, మేము ఎట్లా సార్, మేము ఎట్లా బతకాలంటే, మేము చెప్తా తీయండి అమ్మ, అప్పటిదాకా ఆగుతామని అంటే సరే అని అన్నారు. సరే, మీకోసం మీకు ఏదైనా సమస్య ఉంటే చెప్పుకోవడం కోసం ప్రజావాణి అని ఒకటి కట్టించారు, ఇది కాంగ్రెస్ వాళ్ళు. డైరెక్ట్ ఈరోజు మీరు బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ దగ్గరికి రావడం జరిగింది. ప్రజావానికి పోయే ప్రయత్నం చేసిర్రా? అసలు ఇక్కడ రావడం కాదు, మేము అక్కడికి పోయినా మా షాపులు కూల్ చేసినాక పొద్దున సార్ చెప్తానన్నాడు, సార్ రాలేదు, మాకేం చెప్పలేదు, సార్ చెప్తానన్నాడు కదా అని చెప్పి మేము కూరగాయలను తెచ్చుకొని డబ్బాలో పెట్టుకొని ఎవరింటి వాళ్ళం పోయినాం. కూప్లింగ్లు పోలీస్ జీబులు వచ్చినాయి, కూల్ చేస్తానని వస్తే అయ్యో 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 మాది కూల్ చేస్తాను, డబ్బాలు పోయినాయి అని పోలీస్ స్టేషన్ కొంతమంది పోయినాం, కొంతమంది ఆడనే ఉన్నాం. కొంతమంది స్టేషన్ పోయి వచ్చేసరికి అవి మొత్తం నెట్టుకపోయారు. కూరగాయలు 20,000 ఇనుప డబ్బా, దాంట్లో కూరగాయలు ఒక్కొక్కరు వేరే చెక్క డబ్బాలు, మామూలు డబ్బాలు, బట్టలు ఉన్నాయి, కొంతమంది బట్టలు అమ్మటోళ్ళు ఉన్నారు, కొంతమంది ఆకులు అమ్మటోళ్ళు ఉన్నారు, కొంతమంది మేము కూరగాయలు అమ్మటోళ్ళు ఉన్నాం. మొత్తం 42 మంది ఇట్లా పోతానే అయ్యో అయ్యో అని కొట్టేసి మొత్తం డబ్బాలన్నీ ఎట్టుకొని పోతే సార్ రాలేదు, ఎవరు రాలేదు, తీసేయాలి.